కోల్కతా రేప్ కేసు గురించి అందరికి తెలిసిందే. రేప్ జరిగిన 24 అవర్స్లో చేసిన పర్సన్ అరెస్ట్ అయ్యాడు. అయినా కూడా ప్రొటెస్ట్ చాలా రోజులు నడిచింది, న్యాయం జరగాలి అని. ఈ కేసుని లోకల్ పోలీస్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు అండ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని మూవ్ చేశారు. అయినా కూడా ప్రొటెస్ట్ చాలా రోజులు నడిచింది, న్యాయం ఎందుకు జరగట్లేదు అసలు. అండ్ ఈ కేసు స్టార్టింగ్లో ఒకడు రేప్ చేసిన అని వాడి లొంగిపోయాడు. కానీ ఇప్పుడు గ్యాంగ్ రేప్ అని అంటున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఎవడైతే ఈ రేప్ చేశాడని లొంగిపోయాడో వాడి పేరు సంజయ్ రాయ్. వాడి గురించి ముందు మనం కొంచెం డీటెయిల్గా వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. వీడి హిస్టరీ ఎలా ఉంది అంటే ఫీమేల్స్ ఎప్పుడు గొడవలు పడడం, హింసించడం వాళ్ళని. వాడు చేసుకున్న మొదటి భార్యను కూడా వదిలేశాడు అండ్ రెండో పెళ్ళి చేసుకుని కూడా ఆమెని ఘోరంగా కొట్టేవాడు. ఎంత అంటే తను 4th మంత్ ప్రెగ్నెంట్ టైంలో కూడా అతి దారుణంగా కొట్టేవాడు అన్నట్టు. అండ్ వాడు వర్క్ చేసే హాస్పిటల్కి ఏదైనా ఫీమేల్ డెడ్ బాడీ వస్తే ఆ డెడ్ బాడీ వచ్చినాక కూడా కేసు ఫైల్ అవ్వకముందే ఏం జరగకముందే డైరెక్ట్ పోస్ట్ మార్టం తీసుకెళ్ళేవాడు. దానికి కూడా ఒక రీజన్ ఉండేది, ఎందుకంటే ఆ ఫీమేల్ డెడ్ బాడీని వాడుకొని వీడియో షూట్ చేసేవాడు అన్నట్టు న్యూడ్గా. అంత దరిద్రుడు వీడు. అండ్ ఈ సంజయ్ రాయ్ లైఫ్ విషయానికి వస్తే వీడు ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక కుక్గా వర్క్ చేసేవాడు ఒక టైంలో. ఇప్పుడు ఏదైతే కేసు మనం జరిగిందని మాట్లాడుకుంటున్నామో ఈ వీడియోలో, సేమ్ కాలేజ్లో వీడు కుక్గా వర్క్ చేసేవాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఎవ్వరికి చెప్పకుండా 3 years పాటు మాయమైపోయాడు జాబ్ మానేసి. కానీ వీడు పోలీస్ వాలంటీర్ ఆ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు అన్నట్టు. వెస్ట్ బెంగాల్లో పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల 2012లో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఎలా అంటే ఒక సపోర్ట్ లాగా ఉండేవాళ్ళు అన్నట్టు పోలీసులకు, ఒక వాలంటీర్స్ లాగా రకరకాల పనులకు వీళ్ళని వాడేవాళ్ళు ఈ సివిక్ పోలీసులను. సో పనికి తగ్గట్టు మనీ ఇచ్చేవాళ్ళు. వీడికి ఒక అరౌండ్ 12K per month లాగా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో వీడు మొదట్లో కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. కానీ వీడు ఏదో చేసి వీడికి ఉన్న సర్కిల్ వాడో కాంటాక్ట్స్ వాడో వీడు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి ఆ వెల్ఫేర్ సెల్కి షిఫ్ట్ అయ్యాడు అన్నట్టు. షిఫ్ట్ చేసుకున్నాడు ఆ డ్యూటీని. వెల్ఫేర్ సెల్ ఎందుకంటే ఈ వెల్ఫేర్ సెల్ స్కీమ్లో దీని కేటగిరీలో హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చేది అన్నట్టు. సో వీడు ఆల్రెడీ మొదట్లో వీడికి తెలిసిపోయింది కుక్గా వర్క్ చేసాడు కదా, అప్పుడు ఏం గమనించిండో తెలియదు. కానీ సో ప్రజెంట్ ఆ మేనేజ్మెంట్ నుండి వెల్ఫేర్ స్కిల్కి మూవ్ చేసుకున్నాడు. సో వీడు తెలివితో బెడ్స్ ఇప్పించడం, హాస్పిటల్లో అడ్మిషన్ చేయించడం, అలా పైన మనీ బాగానే సంపాదించేవాడు. వీడు ఎలా చేసేవాడు అంటే వీడు చేస్తున్న పనులు చూసి వీడిలాగా కరెక్ట్ అయిన వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు, వీడి కొలీగ్స్. సో వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఫీల్డ్స్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయించుకున్నారు అన్నట్టు. సంజయ్ రాయ్కి ఎలా అయ్యింది అంటే హాస్పిటల్లోనే ఉండడం వల్ల మంచి పట్టు వచ్చేసింది. అండ్ వెల్ఫేర్ సెల్లో ఉండడం వల్ల వీడికి ఒక 4th బెటాలియన్ పోలీస్ గ్రూప్లో వీడిని వేసేసారు అన్నట్టు. సో అదే హాస్పిటల్లో సెక్యూరిటీ పోలీస్ లాగా సెక్యూరిటీ గేట్ దగ్గర అండ్ ట్రామా వార్డ్స్ దగ్గర వీడికి డ్యూటీ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. కానీ వీడి పని మాత్రం అడ్మిషన్ చెప్పించడము, బెడ్స్ ఇప్పించడము, మనీ సంపాదించేవాడు అంటే ఒక బ్రోకర్ లాగా. సో టైం గడిచే కొద్దీ వీడు ఒక రియల్ పోలీస్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అన్నట్టు. ఎలా అంటే వాడు తిరిగే బైక్ పైన కోల్కతా పోలీస్ అని రాయించుకోవడము అండ్ వీడి వేసుకున్న టీషర్ట్స్ పైన పోలీస్ అని ఉంటుంది అన్నట్టు వెనకాల. సో అది వీడిని చూసిన జనాలు కూడా వీడు ఒక పోలీస్ అని నమ్మేవారు. సో ఇదే ధైర్యంతో హాస్పిటల్లో ప్రతి రూమ్కి యాక్సెస్ ఉండేది అన్నట్టు. వీడికి ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు ఆ హాస్పిటల్లో. అలా రోజులు బాగానే గడిచాయి. అండ్ ప్రజెంట్ విషయానికి వస్తే ఇదే ఇయర్లో 2024 మార్చ్ ఎగ్జాక్ట్ ఈ కేసు జరిగిన 5 months బ్యాక్ ఒక కేసు ఫైల్ ఉంది వీడి పైన. ఒక లేడీ వేశారు అన్నట్టు. సో సేమ్ హాస్పిటల్లో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక లేడీ తన కొడుక్కి ట్రీట్మెంట్ గురించి తీసుకొచ్చింది హాస్పిటల్కి. వీడు ఆమె పైన కన్నేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందు ఆమెకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఆ అబ్బాయికి బెడ్స్ ఇప్పించడము, అడ్మిషన్స్ ఇప్పించడము అండ్ మెడికల్ బిల్స్ ఏవైతే ఉంటాయో అది వీడే కట్టేవాడు. అండ్ వీడు ఏం చేసిండంటే ఆ ట్రీట్మెంట్ మొత్తం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ మెడికల్ బిల్స్ నుంచి ఆమె నెంబర్ తీసుకున్నాక ప్రతిరోజు మెసేజ్ చేయడం, కాల్స్ చేసి గలీజ్ మాటలు మాట్లాడడం, రమ్మని బెదిరించడం. సో ఇవన్నీ భరించలేక ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అన్నట్టు. వాడిపైన మన మొబైల్ తీసుకున్నారు, వాళ్ళు మొబైల్ చెక్ చేశారు, కాల్ హిస్టరీ అన్నీ చెక్ చేశారు. అది ప్రూవ్ కూడా అయ్యింది వాడే చేశాడని. అండ్ ఇది న్యూస్లో కూడా వచ్చింది అన్నట్టు. ఇక్కడ అంటే News 18 ఛానల్లో వాడే చేసిన ప్రూవ్ అయిపోయింది. ఏం జరగాలి నెక్స్ట్? సో వాడే చేసిన ప్రూవ్ అయ్యాక వాడిపైన కంపల్సరీ క్రిమినల్ కేసు పెట్టాలి, హరాస్మెంట్ ఛార్జెస్ వేయాలి అండ్ వీడి సివిక్ పోలీస్ వాలంటీర్ పోస్ట్ కూడా పోవాలి. కానీ ఏమైందో తెలియదు, ఎవరు హెల్ప్ చేశారో తెలియదు. వాడిపైన ఏ కేసు రాలే అసలు ఆ టైంలో. అసలు చెప్పాలంటే సివిక్ పోలీస్ వాలంటీర్ జాబ్లో చేసే వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ ఉండదు. వీడిపైన ఆల్రెడీ వీడి రెండో భార్య కేసు పెట్టింది, ఆమెను దారుణంగా కొట్టాడని చెప్పేసి. అయినా కూడా వాడు ఇంకా అదే పోస్ట్లో కంటిన్యూ అయ్యాడు.
ఇవన్నీ చూసుకొని వీడు చాలా దర్జాగా రెచ్చిపోయి తిరిగేవాడు అన్నట్టు హాస్పిటల్లో. అసలు అప్పుడే కేస్‌ని స్ట్రాంగ్‌గా తీసుకొని వీడిని అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేదే కాదు. కరెక్ట్‌గా ఈ కేస్ నుంచి బయటపడ్డాక లైక్ ఆ అమ్మాయి లేడీ పెట్టిన కేస్ నుంచి బయటపడ్డాక మళ్ళీ సేమ్ టైంలో మళ్ళీ ఇంకో కేస్ ఫైల్ అయింది వన్ పైన. సేమ్ కాలేజ్‌లో ఒక జూనియర్ డాక్టర్ కేస్ పెట్టింది హరాస్మెంట్ కేస్ వాడి పైన. కంప్లీట్ హిస్టరీ మొత్తం ఇదే ఉంది. ఒక లేడీస్‌ని హరాస్మెంట్ చేయడము, కొట్టడము, తిట్టడము, బెదిరించడము. అసలు వీడికి అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో ఏ ఇష్యూ లేదు. ఎవ్వరిని ఇప్పటికీ ఏ అబ్బాయిని గెలకలేడు. ఓన్లీ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసేవాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కరెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో విక్టిమ్, తను కూడా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. సో ఎంబీబీఎస్ అయ్యాక ఎండీ కూడా ఇక్కడే చేస్తుంది. నార్మల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ఎండీ ఆర్ ఎంఎస్ 3 years కోర్స్ చేస్తారు. సో అదే ప్రాక్టీస్ అంటారు కదా, అది అన్నట్టు. అండ్ వీళ్ళని రెసిడెంట్ డాక్టర్స్ అంటారు అన్నట్టు. వీళ్ళకు చాలా వర్క్ ఉంటుంది, చాలా వర్క్ చేయించుకుంటారు అన్నట్టు హాస్పిటల్. ఒక రకంగా హాస్పిటలే వీళ్ళ రెసిడెన్స్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ వర్క్ చేయడం వల్ల, అక్కడే ఉండడం వల్ల, అందుకే వీళ్ళని రెసిడెంట్ డాక్టర్స్ అంటారు. ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె తన సెకండ్ ఇయర్ చేస్తుంది అన్నట్టు సేమ్ కాలేజ్లో, ఎండీ లాగా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఒక్కతే కూతురు అన్నట్టు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి టైలరింగ్ చేస్తారు. ఇక నా కూతురు చదువు అయిపోతుంది, నా కూతురు ఇక డాక్టర్ అవుతుంది అని అనుకునే టైంలోనే ఇలా జరిగిపోయి ఈ సంజయ్ రాయ్ వల్ల. ఆగస్ట్ 1st వీక్లో కోల్కతా నుండి ఖరగ్పూర్లోని సల్వా అనే ప్లేస్కి వెళ్ళాడు ఈ సంజయ్ రాయ్ యాజ్ ఎ సివిక్ అసిస్టెంట్ ఏదో పని పైన అన్నట్టు. సో వాడు రిటర్న్ 8th of August 2024 రోజు వచ్చాడు కోల్కతాకి. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు అన్నట్టు. సో అదే రోజు కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ చేసుకున్న రోజు అది 8th of August 2024. సో డే టైంలో ఈ సంజయ్ రాయ్ హాస్పిటల్కి వచ్చాడు అన్నాడు ఒక పేషెంట్ని అడ్మిట్ చేయించడానికి. ఆ పేషెంట్ సంజయ్ రాయ్ వాళ్ళ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అన్నట్టు. సో ఈ ఫ్రెండ్ కూడా సివిక్ వాలంటీరే. సో ఎప్పుడైతే వీడు హాస్పిటల్కి వచ్చాడో అప్పుడు కూడా ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో ఆమెని ఫాలో కూడా చేశాడు అన్నట్టు. ఇది సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యింది. సో ఆ పేషెంట్ని అడ్మిట్ చేశాక సంజయ్ రాయ్ హాస్పిటల్ నుంచి నార్మల్ వెళ్ళిపోయాడు అన్నట్టు, తిరిగి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అరౌండ్ 11 PM రిటర్న్ వచ్చాడు ఈ సంజయ్ రాయ్ హాస్పిటల్కి సేమ్ పేషెంట్ గురించి ఎక్స్రే తీయించడానికి. సో ఎక్స్రే తీయించాక తనకి 1 AM లైక్ అదే రోజు midnight 1 AMకి సర్జరీ ఉండే. సో ఆ సర్జరీ స్టార్ట్ అయ్యాక సంజయ్ రాయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ వెనకాల గేట్ బయట ఇద్దరు కూర్చొని మందు తాగారు అన్నట్టు. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశారు. సో టైం స్పెండ్ చేశాక అక్కడ నుంచి వాళ్ళిద్దరూ ఒక 2 areasకి వెళ్ళారు అన్నట్టు అదే రోజు నైట్. ఒకటి సోనాగాచి అండ్ ఒకటి చెట్ల. ఆ 2 areasలో 2 red light areas ఉన్నాయన్నట్టు. సో ఆ 2 ప్లేసెస్కి వెళ్ళినాక అక్కడ సంజయ్ రాయ్ మాత్రం లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే వాలంటరీ ఫ్రెండ్ ఉన్నాడో అతను మాత్రమే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళారు అన్నట్టు. ఇతను బయటే ఉండి అక్కడ పోయి వచ్చే వాళ్ళని ఆడపిల్లల్ని గెలుకుతూ ఉన్నాడు అన్నట్టు. ఈ 2 ఏరియాలో పని అయ్యాక కాసేపు తిరిగి అక్కడి నుండి సంజయ్ రాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఈ సంజయ్ రాయ్ తాగిన మత్తులో అక్కడే కాసేపు వాడి మొబైల్లో అడల్ట్ కంటెంట్ చూస్తూ మళ్ళీ తాగడం ఫినిష్ అయ్యాక హాస్పిటల్ స్టార్ట్ అయ్యాడు ఈ సంజయ్ రాయ్. అప్పుడు అరౌండ్ 2 to 2:30 అవుతుంది అన్నట్టు. సో సేమ్ టైంలో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తన 36 hour షిఫ్ట్ నడుస్తుంది. లాంగ్ షిఫ్ట్ అవ్వడం వల్ల తను హహాస్పిటల్లో ఉంది అన్నట్టు. సో ఏమున్నా అక్కడే తినడం పడుకోవడం అలా అన్నట్టు. సో లాంగ్ షిఫ్ట్ కదా, 36 hour షిఫ్ట్ కాబట్టి అది అక్కడే వాళ్ళకి ఇల్లు అయిపోతుంది అన్నట్టు. సో ఆ రోజు 11 PM టైంలో తన పేరెంట్స్తో మాట్లాడడం అయ్యాక సో ఆకలి అవుతుందని విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు జూనియర్స్ అన్నట్టు ఆర్కో అండ్ సౌమిత్ర. సో వాళ్ళిద్దరితో కలిసి ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇద్దరు ప్లాన్లు ఉన్నారు. అండ్ సేమ్ టైంలో ఒలింపిక్ నడుస్తుంది. మన నీరజ్ చోప్రా జెవెలిన్ త్రో ఈవెంట్ లైవ్లో ఉందన్నట్టు. సో చూద్దామని ప్లాన్ వేశారు. కానీ టీవీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉండే రూమ్లో లేదు, వాళ్ళు ఉండే ఫ్లోర్లో లేదు. అది 3rd floorలో సెమినార్ హాల్లో ఉందన్నట్టు. సో అక్కడికి వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడికి ప్లాన్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళి సెమినార్ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేశారు అన్నట్టు. సో డిన్నర్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉండి వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అండ్ తను అక్కడే ఉండి ఆ సెమినార్ హాల్లోనే చదువుకుంటూ ఉంది అన్నట్టు. అదే టైంలో సేమ్ సెమినార్ హాల్కి ఒక స్టాఫ్ పర్సన్ వచ్చి ఒక పేషెంట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. సో ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. అరౌండ్ 3 AM టైం గోలన్ అనే వ్యక్తి సెమినార్ హాల్ నుండి వెళ్తాడు అన్నట్టు. అప్పుడు ఆమె ఒక రెడ్ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది సెమినార్ హాల్లోనే. అది ఆ వ్యక్తి చూసి చెప్పాడు అన్నట్టు. సో అదే టైంలో స్లీప్ రూమ్లో ఏదో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నారని ప్లేస్ లేక అక్కడే సెమినార్ హాల్లో ఉండాల్సి వచ్చింది అన్నట్టు ఈ విక్టిమ్కి. ఇప్పుడు టైం వచ్చేసి 3:50 AM. ఈ టైంలో సంజయ్ రాయ్ హాస్పిటల్ ఎంటర్ అయ్యాడు. సో ఈ పర్టికులర్ టైంలో ఎంటర్ అయినట్టు మెయిన్ గేట్ సీసీటీవీలో రికార్డ్ అయింది. సో ఎంటర్ అయ్యాక లోపలికి వచ్చి ఎవరైనా దొరుకుతారేమో అని వెతకడం స్టార్ట్ చేశాడు అన్నట్టు ఈ సంజయ్ రాయ్.
అసలు ఈమెను డైరెక్ట్గా కనిపించలేదు వీడికి. వీడు ప్రతి రూమ్ తిరిగాడు, ఎవరైనా పేషెంట్ పడుకున్నారా, లేకపోతే అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారా, ఏమైనా చేద్దామా అని. సో ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది ప్రతి ఫ్లోర్లో. సో ఎవ్వరు దొరకకపోవడం వల్ల థర్డ్ ఫ్లోర్కి ఎగ్జాక్ట్ 4 గంటల 3 నిమిషాలకి రీచ్ అయ్యాడు, ఆ థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్కి. సో ఆ లోపలికి ఎంటర్ అయ్యాడు వీడు, సెమినార్ హాల్ లోపలికి. మళ్ళీ 4:40కి సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చాడు ఈ సంజయ్ రాయ్. అంటే అరౌండ్ 37 మినిట్స్ ఈ వీడు సంజయ్ రాయ్ ఆ రూమ్లో టైం స్పెండ్ చేశాడు అన్నట్టు. ఆ 37 మినిట్స్ అంటే 4 గంటల 3 నిమిషాలకి ఎంటర్ అయిన వాడు 4 గంటల 40 నిమిషాలకు బయటకు వచ్చాడు అన్నట్టు. కానీ ఆ ఆమె ఎప్పుడైతే డెత్ టైం ఉందో అది 4:15. అంటే ఆ 12 నిమిషాల టైం వరకు ఆమె నరక యాతన, ఆమెని మెడ విరిచేశాడు. అతి దారుణంగా కొట్టి చంపేశాడు ఆ సెమినార్ హాల్లో. సో అది ఆ సెమినార్ హాల్ సౌండ్ ప్రూఫ్ రూమ్ అవడం వల్ల ఆమె అక్కడ లోపల ఏం జరిగినా బయటకు వినిపించలేదు, ఆమె ఎంత అరిచినా బయటకు వినిపించలేదు. 4 గంటల 40 నిమిషాలకు బయటపడ్డ ఈ సంజయ్ రాయ్ అక్కడ నుండి డైరెక్ట్ వీనికి అలర్ట్ చేసిన ఒక బ్యారక్ రూమ్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ వెళ్ళినాక ఏం జరగనట్టు ఖాళీ ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ పోయి మంచిగా పడుకున్నాను అన్నట్టు వీడు. మార్నింగ్ అయిందన్నట్టు. సో మార్నింగ్ తన జూనియర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆరక్ ఆ సెమినార్ హాల్కి వెళ్ళి చూస్తాడు అన్నట్టు. సో బయటికి వచ్చాక అక్కడ చూసింది అందరికీ చెప్తాడు. లోపల తను సగం బట్టలతో చనిపోయి తన స్పెక్ట్స్ పెట్టుకుంటుంది, అది విరిగిపోయి తన కళ్ళలో గుచ్చుకొని కళ్ళ నుంచి బ్లడ్ కారుతుంది అండ్ మెడ విరిగిపోయి చనిపోయి పడి ఉందన్నట్టు అక్కడ. ఇదంతా తెలిసిన గంటలోనే చాలామంది సెమినార్ హాల్కి వచ్చారు. ఆ షూస్ వేసుకొని రావడం వల్ల అండ్ అందరి చేతులతో అక్కడ ఉన్న సరౌండింగ్ అంతా ముట్టడం వల్ల అక్కడ లోపల లోపల ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ మాయమైపోయాయి అన్నట్టు. లైక్ కన్ఫ్యూజన్ వచ్చేసింది అన్నట్టు. సో కాలేజ్ హైయర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రిన్సిపాల్కి కాల్ చేశారన్నట్టు. కాల్ చేసిన గంటకి హాస్పిటల్ రీచ్ అయ్యాడు. ఆ గంటకి హాస్పిటల్ రీచ్ అయిన వెంటనే తనకు తెలిసిన వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేడు. హాస్పిటల్కి వచ్చి సెమినార్ హాల్లోకి వెళ్ళి విక్టిమ్ని చూసి తర్వాత అతని రూమ్కి వెళ్ళి అక్కడ నుండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు అన్నట్టు. అండ్ కాలేజ్ నుంచి అరౌండ్ 10:50 AM మార్నింగ్ ఈ టైంకి విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురికి బాగాలేదు, సో ఒకసారి హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ చేసి పెట్టేశారు అన్నట్టు సడన్గా. సో హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ నుంచి కాల్ చేసి వాళ్ళకి అర్థం కాలేదు. సో అర్థం కాక మళ్ళీ కాల్ చేసి అసలు ఏమైంది అని అడిగితే కాలేజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మీ కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పారు అన్నట్టు. సో ఇది విన్న విక్టిమ్ పేరెంట్స్ పరుగున హాస్పిటల్ వచ్చారు. కానీ హాస్పిటల్ రీచ్ అయ్యాక కూడా విక్టిమ్ బాడీ చూపించడానికి పేరెంట్స్కి ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది. 3 hours వాళ్ళు చాలా కష్టాలు పడినాక 3 hours వాళ్ళ పేరెంట్స్కి పర్మిషన్ ఇచ్చారు విక్టిమ్ బాడీని చూడడానికి. ఆ బాడీని చూసిన పేరెంట్స్ చాలా షాక్ అయ్యారు. అండ్ వాళ్ళు చూసి చెప్పారు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇది సూసైడ్ కాదు, కంపల్సరీ మర్డర్ అని చెప్పేసి ఆమె బాడీ మీద దెబ్బలు చూసి. ఇది మర్డర్ అని తెలిసాక అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోయింది. సో వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. అండ్ అదే రోజు ఈవినింగ్ 6కి అటాప్సీ చేయాలని చెప్పి తీసుకెళ్తుంటే విక్టిమ్ ఫ్రెండ్ తెలివిగా వితౌట్ వీడియోగ్రఫీ అటాప్సీ చేయవద్దని చెప్తా అన్నాడు. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఉంటుంది, విక్టిమ్ ఎక్కడెక్కడ దెబ్బలు తాకాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సో దీనివల్ల అందరికీ తెలిసింది ఇది సూసైడ్ కాదు మర్డర్ అని. సో ఇదంతా అయ్యాక కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండానే పోస్ట్ మార్టం కూడా చేసేసారు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక దాంట్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యింది అన్నట్టు. ఇది ఒక చేసింది కాదు, గ్యాంగ్ రేప్ అని. ఎందుకంటే ఒక మేల్ బాడీ 5 mg మాత్రమే సీమెన్ని ప్రొడ్యూస్ చేయగలదు, కానీ విక్టిమ్ బాడీలో అరౌండ్ 150 mg ఉంది అన్నట్టు. అందుకే ఇది గ్యాంగ్ రేప్ అని మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు. అండ్ అప్పటికి పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యాక కూడా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. సో ఇదంతా చూసిన విక్టిమ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. ఇదంతా జరుగుతుండగానే ఆ విక్టిమ్ బాడీని తీసుకెళ్ళి క్రిమేషన్కి తీసుకెళ్లారు. ఆ క్రిమేషన్లో కూడా ఈమె కంటే ముందు 3 bodies ఉన్నాయి. ఆ 3 bodiesని ఆపి మరీ ఈమెని క్రిమేషన్ కంప్లీట్ చేశారన్నట్టు. ఇంత తొందర ఎందుకు? ఇదంతా తెలుసుకున్న డాక్టర్స్, అక్కడ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు, మొత్తం న్యూస్ ఛానల్స్లో అండ్ పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోయింది అన్నట్టు. సో వెంటనే ఇది కేసు ఫైల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసు వాళ్ళు. సో స్టార్ట్ చేసిన 24 hours మన విక్టిమ్ ఎవరైతే రేప్ చేశారో అతను దొరికిపోయాడు. ఎలా
ఈ సంజయ్ రాయ్ 4 గంటల 3 నిమిషాలకి లోపలికి వెళ్ళాడు సెమినార్ హాల్ లోపలికి. బట్ వెళ్ళే ముందు వీడి మెడలో ఒక బ్లూటూత్ డివైస్ ఉందన్నట్టు. కానీ వీడు 4 గంటల 40 నిమిషాలకు బయటకు వచ్చినప్పుడు వీడి మెడలో బ్లూటూత్ డివైస్ లేదు. అది గమనించిన పోలీసులు వీడు ఎక్కడైతే పడుకున్నాడో బ్యారక్ రూమ్లోకి అక్కడ వెళ్తే వాడు అక్కడే ఉన్నాడు అన్నట్టు. సో బ్యారక్ రూమ్కి వెళ్ళి ఆ బ్లూటూత్ డివైస్ ఏదైతే ఉందో వాడికి మొబైల్ దగ్గర పెడితే బ్లూటూత్ ఆన్ చేయగానే ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఈ ప్రూఫ్తోనే పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు అన్నట్టు. ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాక కూడా వాడిని అడిగితే వాడు ఒప్పుకున్నాడు కూడా. సో ఇది నేనే చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు సంజయ్ రాయ్. అండ్ పోలీసులు వీడి ఫోన్ చెక్ చేస్తే సెర్చ్ హిస్టరీ మొత్తం వయలెంట్ పోర్నోగ్రఫీ గురించి మాత్రమే ఉంది. అండ్ ప్రిన్సిపల్ కూడా స్టేట్మెంట్ మొత్తం ఉల్టా ఇచ్చాడు అన్నట్టు. తను ఒక హెవీ డోస్ వల్ల చనిపోయిందని చెప్పేసి స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. అందుకే మొత్తం డాక్టర్స్ అందరూ అతను రిజైన్ చేయమన్నారు అన్నట్టు. అతను రిజైన్ చేయడం అది పక్కన పెడితే అతనికి ప్రమోషన్ ఇచ్చి మంచి కాలేజీలో మంచి ప్లేస్ ఇచ్చారన్నట్టు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన ఎక్కువైంది డాక్టర్స్ మధ్యలో. అండ్ ఇది మొత్తం న్యూస్ మొత్తం ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయిపోయి ప్రొటెస్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది అన్నట్టు. న్యాయం కోసం చాలా కష్టపడ్డారు డాక్టర్స్ అందరూ. ఈ ఆర్జేకర్ కాలేజీలో ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా లోపలగా, అసలు ఇన్ డీటెయిల్గా మనకి తెలియాలి, ఒక ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు అన్నట్టు ఈ డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ రూపంగా. ఈ కాలేజ్ హిస్టరీ గురించి కూడా చెప్పాలంటే 2001 నుండి చాలామంది చనిపోయారు. అండ్ చనిపోయిన వాళ్ళు కూడా సూసైడ్ అని మాత్రమే అదైతే కేసు క్లోజ్ చేశారు అన్నట్టు. చాలా పెద్ద వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా. అసలు గవర్నమెంట్ ఇదంతా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఆర్జేకర్ కాలేజీలో లోపలగా అసలు ఏం జరుగుతుందో అసలు ఎందుకు జరగట్లేదు? ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా ఎందుకు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు? 2003లో అర్జిత్ దత్తా అండ్ 2016లో గౌతమ్ పాల, ఈయన డిపార్ట్మెంట్ హెడ్ అయినా, అండ్ ఇంకొకరు పౌలమిషా 2020లో. ఇవన్నీ సూసైడ్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు అన్నట్టు. కానీ ఇప్పటికీ కూడా ఇవన్నీ మిస్టరీ డెత్సే, ఇవన్నీ అందరికి తెలిసిన డెత్సే అన్నట్టు ఇవి. బట్ ఎవరికి తెలియదు. బట్ కేసు మాత్రం సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేశారు అన్నట్టు. సో ఇంత ప్రొటెస్ట్ జరిగినా కూడా ఇంతమంది డాక్టర్స్ మొత్తం ఇండియా వైడ్గా ప్రొటెస్ట్ చేసినా కూడా ఏం న్యాయం జరగలేదు వీళ్ళకి. సో అందుకే ఈ కేసుని సిబిఐకి అప్పగించారు అన్నట్టు. సో కంప్లీట్గా సిబిఐ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేశారు. మనకు అది ముందు తెలిసే రిజల్ట్ ఏంది అన్నది. కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్ అసలు ఆడపిల్లల్ని బయటకు పంపాలంటే భయపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇయర్స్ నుండి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో వైరల్ అవ్వడం, ప్రొటెస్ట్ జరగడం, అందరూ మర్చిపోవడం లాస్ట్కి. అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఎప్పుడైతే ఒక కఠిన నిర్ణయం తీసుకుంటుందో గవర్నమెంట్ ఇలాంటి వాటిపైన, అప్పుడు ఆడపిల్లలకి వాళ్ళని కన్న వాళ్ళకి కొంచెమైనా ధైర్యం ఉంటుంది.